చికెన్ ఫ్రై అంటే చాలా వరకు ఇష్టం ఉంటుంది పిల్లలకైనా, పెద్దలకైనా. సో, మనకి ఎక్కువ టైం లేనప్పుడు లేదా హడావిడిగా రిలేటివ్స్ వచ్చారు, అలా తొందరగా చేసేయాలి. లేదనుకోండి క్రేవింగ్స్ ఉండి త్వరగా తినాలి అన్న ఫీల్ వచ్చేసినప్పుడు, త్వరగా చేసుకొని తినాలి అనుకున్నప్పుడు మ్యారినేషన్ టైం పడుతుంది కదా! అలా టైం పట్టకుండా త్వరగా చేసుకోవచ్చు. ఇలా పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా ఉడికిపోయి నిజంగా అసలు మ్యారినేషన్ చేస్తే 2, 3 అవర్స్ పట్టి ఎంత టేస్ట్ ఉంటుందో దానికి ఏ మాత్రం తగ్గకుండా అంతే టేస్ట్‌గా ఉంటదనమాట. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్‌గా చెప్పుంటాను. సో, గెట్ ఇంటు ది వీడియో. నేనిక్కడ 3/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. విత్ బోన్ తీసుకున్నాను. సో, విత్ బోన్ ఆర్ వితౌట్ బోన్ ఎలాగైనా చేసుకోవచ్చు. అది మన టేస్ట్ తగ్గట్లు స్కిన్‌లెస్ తీసుకున్నాను అనమాట. దాంట్లో ఫస్ట్ అయితే హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఇంకా మన స్పైసీనెస్ తగ్గట్లు కారం నేనైతే ఒక స్పూన్ నిండా కారం తీసుకుంటున్నా. కొంచెం స్పైసీగానే నాన్ వెజ్ ఉంటే నాకు ఇష్టం. అలా ఒక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. వాటర్ అయితే ఒక చుక్క కూడా యాడ్ చేయట్లేదు. సో, డైరెక్ట్ ఇలానే పెట్టేస్తున్నాను అనమాట కలిపేసిన తర్వాత. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 విజిల్స్ రావాలి కుక్కర్లో. ఎక్కువ ఉడకనవసరం లేదు. జస్ట్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేయాలి కాబట్టి. టూ మచ్ ఉడికితే మెత్తగా పిసిరి పిసిరి అయిపోతుంది, బాగోదు. సో, జస్ట్ 2 విజిల్స్ అయిన తర్వాత స్టీమర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆపేస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే వాటర్ మనం అస్సలు ఎక్కడ పోయలేదు, కానీ చికెన్లో ఉన్న వాటర్ సపరేట్ అయింది. ఆ వాటర్ని వంపేయాలి, అంటే పడేసేయాలి అని. చికెన్ని మాత్రం సపరేట్గా తీసుకోవాలన్నమాట. సో, అది చల్లారిన తర్వాత మనం ఇక యథావిధిగా చికెన్ 65కి మ్యారినేషన్ ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. సో, జస్ట్ ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో, అంటే గంటల తరబడి మ్యారినేషన్ పని లేకుండా డైరెక్ట్గా ఇప్పుడు అన్నీ కలిపేసుకొని ఫ్రై చేసుకోవటమే. డైరెక్ట్గా విషయంలోకి వస్తే, సో, సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూను, అండ్ ఒక స్పూన్ ధనియా పౌడరు, ఒక స్పూన్ వచ్చేసి ఇదిగోండి కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నా. తర్వాత ఒక స్పూన్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో, ఇవన్నీ బైండింగ్ కోసం చికెన్కి మంచిగా. ఒక స్పూన్ ఏమో బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసము. ఇదిగోండి ఒక స్పూన్ గరం మసాలా, ఇదిగోండి ఇంకా ఒక జస్ట్ 2 స్పూన్స్ అయితే కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక నిమ్మకాయ రసం అయితే తీసేసుకొని ఇందులో కలుపుకుంటున్నాను. సో, మనం ఏవైతే వేసామో అవన్నీ కూడా మొత్తం వేసేసి మంచిగా చికెన్ ముక్కలు పట్టించేసి నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. సో, ఇక్కడ కారం ఇంతకు ఆల్రెడీ ఉడికేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నా, మళ్ళీ ఇక్కడ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో, వాటర్ కొన్ని వంపేసాం కాబట్టి కారం తగ్గి ఉంటుంది, అందుకని కారం యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మసరగా ఆగాలి, మంచిగా పొగలొచ్చేటట్టు. సో, ఎప్పుడు కూడా చికెన్ సిమ్లో పెట్టి ఫ్రై చేయొద్దు. మంచిగా మసరగా ఆగుతున్న ఆయిల్లో వేసి అప్పుడు మీడియంలో కుక్ చేసుకుంటే సరిపోతుంది. కుక్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ అవసరం లేదు, మళ్ళీ మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్, సేమ్ ప్రాసెస్సే. కాకపోతే మ్యారినేషన్ గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి అలా లేకుండా డైరెక్ట్ త్వరగా అయిపోతుంది అనమాట. సో, ముందే మనం ఉడికిచ్చి ఇలా ఫ్రై చేయటం వల్ల వెరీ సింపుల్. మనకు అప్పటికప్పుడే చికెన్ తెచ్చుకున్న ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకి తినాలనే క్రేవింగ్స్ వచ్చేసింది అనుకోండి. ఇలా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. సేమ్ టైం రిలేటివ్స్ వచ్చారనుకోండి, సో అప్పుడు త్వరగా చేసేయచ్చు అనమాట. సో, మ్యారినేషన్ చేసినట్లే ఉంటుంది, దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. ఇంకా చెప్పుకుంటే అంతకన్నా ఇది ఇంకా బాగుంటుంది అనమాట. ఈవెన్ కొంచెం సాసెస్ అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే నిజంగా రెస్టారెంట్లో తెచ్చామా అన్నట్లే ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైం మీకు కనుక ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా అప్పటికప్పుడే తినాలని క్రేవింగ్స్ అనిపించినా తప్పక ట్రై చేయండి. సో, ఇంకా నేను మంచి ఫ్లేవర్ కోసం ముదిరిన కరివేపాకు తెచ్చి అదే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసి ఇంకా ఫ్రై చేసిన చికెన్లో అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మంచి అరోమా ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇంకా చాలా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట కరివేపాకు వేయటం వల్ల. సో, ఇదండి ఇన్స్టెంట్గా చికెన్ ఫ్రై చేసే విధానం నా స్టైల్లో. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో, మిగిలినవి కూడా అలానే వేసి ఫ్రై చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే.
సో ఇదనమాట. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా మరిన్ని వీడియోస్, మరిన్ని వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.